నమస్తే, వెల్కమ్ టు హెలో డాక్టర్. ఈ రోజు హెలో డాక్టర్ లో వివాహమై సంవత్సరాలు గడుస్తున్నా సంతానలేమితో బాధపడుతున్నారా, అయితే ఆ సమస్యకు కారణాలేంటి, ఆ సమస్యను ఎలా అధిగమించాలి అనే వాటి గురించి మనకు వివరించడానికి 49 సంతాన సాఫల్యత పరిశోధన కేంద్రం నుంచి డాక్టర్ రాగిణి గారు ఈ రోజు మనతో ఉన్నారు. సో వారితో మాట్లాడదాం, వారి సూచనలు సలహాలు తెలుసుకుందాం. హెలో డాక్టర్. హలో అండి. ప్రెసెంట్ సినారియోలో యాజ్ ఆఫ్ సర్వేస్ ఏంటంటే 10 to 15% ఆఫ్ మ్యారీడ్ కపుల్స్ ఆర్ సఫరింగ్ విత్ ఇన్ఫర్టిలిటీ అని తెలుస్తుంది. సో ఏంటి మేడం, వాట్ ఆర్ ద రీజన్స్? బేసికల్గా బికాస్ ఆఫ్ ది సోషల్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్, ఇంకా అందరు కెరియర్ ఓరియంటేషన్స్, ఇంత ఫాస్ట్ మూవింగ్, లేట్ మ్యారేజెస్, ప్లానింగ్ లేట్గా చేసుకుంటున్నారు. సో ఆల్ దిస్ కంట్రిబ్యూట్ టు ది ఇన్ఫర్టిలిటీ అండి. బేసికల్గా మనం తీసుకునే డైట్లో ద సో మెనీ అడల్టరీస్ విచ్ ఆర్ యాడెడ్. సో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తున్నారు. సో దాంట్లో నుంచి కూడా మనకి ఇన్ఫర్టిలిటీ అనేది అక్కడ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. మన నుంచి కాకుండా ఫుడ్ నుంచి, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ నుంచి, స్ట్రెస్, ఇంకా జాబ్కి వెళ్ళినాక ఎవ్రీ టైమ్ ది టైమింగ్స్ ఆర్ ఆల్సో చేంజ్. కొంతమంది మార్నింగ్ షిఫ్ట్స్ ఉంటాయి, ఈవినింగ్ షిఫ్ట్స్, నైట్ షిఫ్ట్స్. With that, they're not able to correctly, properly time it anamata. So all these are contributing to the infertility. Exactly. Life cycle anta kuda. Mottam. We have a caller, madam, from Mehboob Nagar, Bhargavi garu. Namaste andi Bhargavi garu. Me problem ento cheppandi, doctor garu unnaru. Cheppandi. TV volume mute lo pettandi Bhargavi garu. Namaste. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం, రాగిణి గారు. చెప్పండి మా. మేడం, నాకు మ్యారేజ్ అయ్యి చెప్పండి మా. 13 years అవుతుంది మేడం. ఓకే. ఇంకా పిల్లలు సంతానం లేదు. ఓకే. హలో. చెప్పండి మా. అదే నాకు సంతానం లేదు మేడం. మేము 39 కూడా వచ్చాము. ఓకే మా. ఓకే. 39 హాస్పిటల్కి వచ్చాము, డాక్టర్ గారిని కన్సల్ట్ చేసాము. ఓకే. ఏమన్నా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేయించామా మేము? ప్రాబ్లం అన్ని ఏం లేదు మేడం. నాకు అది అన్ని బాగానే ఉన్నాయి అని చెప్తున్నారు రిపోర్ట్ చూసి. సో బేసికల్గా ఏంటంటే అన్ని నార్మల్, బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ నార్మల్, ట్యూబ్స్ బాగున్నాయి, స్కాన్ రిపోర్ట్స్ నార్మల్, సెమెన్ హస్బెండ్ రిపోర్ట్స్ నార్మల్, అన్ని బాగున్నాక కూడా దేర్ సమ్వేర్ ల్యాగ్. దాన్ని బేసికలీ వి కాల్ ఇట్ as unexplained infertility. సో ఎగ్జాక్ట్గా రీజన్ అనేది వీఆర్ నాట్ ఏబుల్ టు పిన్ పాయింట్. దేర్ సర్టన్ ఎంటిటీ కాల్డ్ as unexplained. సో దాంట్లో ఏంటి అంటే సబ్ఫర్టిలిటీ ఉంటుంది. బేసికల్గా వాళ్ళకి రిజర్వ్ బాగుంటుంది, నార్మల్ ఇంజెక్షన్స్ లేదా న్యాచురల్గా కూడా ఎగ్ రిలీజ్ అవుతుంటుంది. ట్యూబ్ టెస్ట్ చేస్తాము. ట్యూబ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. వేరే ఎగ్ అండ్ స్పర్మ్ మీట్ అవుతుంది. సో ట్యూబ్ టెస్ట్ కూడా నార్మల్ ఉంటుంది. యూట్రైన్ క్యావిటీ అనామలీస్ ఏం లేదు, ఫైబ్రాయిడ్స్ అట్లా ఏమీ, అట్లా స్పేస్ ఆక్యుపైయింగ్ లీజన్స్ అంటారు అనమాట, అట్లా కూడా ఏమీ లేదు. హస్బెండ్ పారామీటర్, సెమెన్ అనాలిసిస్, ఎవ్రీథింగ్ లుక్స్ నార్మల్. సో వీళ్ళకి బెటర్ నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ ఏంటి అంటే based on their marital life and what is the age of the couple. ఈ రెండు ఉద్దేశం పెట్టుకొని we will advise them either IUI or IVF. So because ఈ particular couple is already 13 years married, so we have to be little aggressive in managing them. We can't go slowly IUI చూసాక IVF. So better we can directly go with IVF. IVF లో ఏంటి, what is a advancement with IVF అంటే ఏంటంటే ఐవీఎఫ్లో ఎగ్స్ అనేది వీ మేక్ దెమ్ గ్రో అప్ టు సర్టన్ సైజ్. 3rd day ఆఫ్ ది పీరియడ్ నుంచి ఆల్మోస్ట్ అప్ టిల్ డే 10, డే 12 వరకు కంటిన్యూస్ ఇంజెక్షన్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఎంత రిజర్వ్ ఉందో చూసుకొని విల్ గివ్ దెమ్ సర్టన్ స్టార్టింగ్ డోస్ ఆఫ్ ది ఇంజెక్షన్స్ అండ్ కంటిన్యూ ఇట్ టిల్ వీ గెట్ ఆల్ ది ఎగ్స్. అన్ని ఎగ్స్ పెంచాక లాస్ట్కి ఒక ప్రొసీజర్ అండ్ ఓవం పికప్ ఉంటుంది అనమాట, ఊసైడ్ పికప్. అది ల్యాబ్లో అండర్ సెడేషన్లో వీ టేక్ దమ్ ఎగ్, స్పర్మ్ సెమెన్ కూడా తీసుకొని వీ బోత్ ఫర్టిలైజ్ ఇట్ అనమాట. వీ మేక్ ది ఎంబ్రియో రెడీ ఇన్ ది ల్యాబ్. సో సంథింగ్ లైక్ వీ హ్యావ్ ప్రిపేర్డ్ ది ఫుడ్ అండ్ సంథింగ్ వీఆర్ హ్యాండింగ్ ఓవర్ అన్నట్టు, ది సేమ్ థింగ్. సో మనకి లోపల ఎగ్ రిలీజ్ అవుతుంది తెలుస్తుంది, స్పర్మ్ ఎంటర్ అవుతుంది తెలుస్తుంది, కానీ ఆర్ దే ఏబుల్ టు ఫ్యూజ్ ఇట్ అనేది వీ కాంట్ సే ఐదర్ విత్ ఐయుఐ న్యాచురల్ ప్రాసెస్. కానీ ఐవీఎఫ్ ఇక్సీ ప్రకారంగా వీ కెన్ టేక్ ది ఎగ్ అండ్ డైరెక్ట్లీ ఫ్యూజ్ ఇట్ బై ది ప్రాసెస్ కాల్డ్ ఇక్సీ. ఇక్సీ is intracytoplasmic sperm injection. So we will not allow them to just leave it.
సో ఫర్టిలైజేషన్ స్టెప్ వరకు వీఆర్ ఏబుల్ టు డూ ఇట్. సో నెక్స్ట్ ఇట్ ఈస్ ఓవర్ ది ఎంబ్రియో టు వెదర్ ఇట్ గ్రో ఇట్ హౌ మచ్ స్టేజింగ్ అనేది ఉంటుంది అనమాట. సో డెఫినెట్లీ రిజల్ట్స్ ఆర్ బెటర్. ఓకే, అండ్ ద మోస్ట్ థింగ్ వచ్చేసి పేషెంట్స్ అనేది ఫస్ట్ డయాగ్నోస్ చేసుకోవాలి. వేర్ డూ దే స్టాండ్, ఇప్పుడు జస్ట్ మెరైటల్ ఏజ్ అవన్నీ చూసుకొని ఫ్రమ్ డయాగ్నోసిస్ చేసుకోవాలి. వెదర్ ఇట్ ఇస్ ఓవేరియన్ ప్రాబ్లమా, వెదర్ ఇట్స్ అ ట్యూబల్ ప్రాబ్లమా, ఆర్ వెదర్ ఇట్స్ అ క్యావిటీ ప్రాబ్లమా. సో ఆల్ దిస్ త్రీ పెథాలజీ ఎక్కడ ఉందో చూసుకొని వీ హ్యావ్ టు గివ్ ది ట్రీట్మెంట్ అకార్డింగ్లీ. ఇండివిజువలైజ్గా చేసుకోవాలి. సో వాట్ ఈస్ బెస్ట్ ఫర్ దిస్ కపుల్, అందరూ ఒకేలాగా కాకుండా వీ విల్ డిస్ట్రిబ్యూట్ అకార్డింగ్ వేర్ డు దే స్టాండ్. సెమెన్ అనాలిసిస్ డెఫినెట్లీ ఈక్వల్లీ ఇంపార్టెంట్ బికాస్ ఎంబ్రియో బేబీ అనేది ఇట్స్ బోత్ ది ఎగ్ అండ్ ది స్పర్మ్ both are definitely having 50-50 weightage anamata. So some will tell everything ma husband name ledu, husband vachi maakem problem ledu. Just by seeing some fruit we cannot tell it. Exactly same way, just with a small semen analysis we can know maximum where is the wrong, where what is happening. Exactly. Yes, we have one more caller madam, Bangalore nunchi Uday garu. Namaste andi Uday garu, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం యాక్చువల్ గా మాకు పెళ్ళయి 4 సంవత్సరాలు అవుతుంది మేడం. అయితే మాకు టెస్ట్లన్నీ చేశారు, చేసిన తర్వాత ప్రాబ్లం ఏం లేదని చెప్పారు. కొద్దిగా స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంది, టాబ్లెట్స్ వాడితే అది మామూలుగా రికవర్ అయింది మేడం. అయితే ఇంకా పిల్లలు పుట్టలేదని చెప్పి 4 trials ఆఫ్ IUI చేశారు మేడం. IUI ఫెయిల్ అయింది. అయితే రీసెంట్ గా IVF కూడా సజెస్ట్ చేస్తే అది కూడా చేయించుకున్నాం మేడం. అది IVF కూడా ఫెయిల్ అయింది. యాక్చువల్ గా ఇప్పుడు నార్మల్ గా మాకు IVF కి ఎగ్ ప్రొడ్యూస్ అవడానికి ఇంజెక్షన్ ఇస్తారు కదా మేడం. అది ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మాకు 5 eggs ఫామ్ అయ్యాయి. అయితే ఫైనల్ గా 2 embryos మాత్రమే యూజ్ అయ్యాయి చేయడానికి. సో ఇప్పుడు మళ్ళీ IVF చేయడానికి వాళ్ళు డోనర్ ఎగ్స్ కి వెళ్దాము అని అంటున్నారు. సో ఎక్సర్సైజ్ అది బానే ఉంది, బట్ డోనర్ ఎగ్స్ కి వెళ్ళడం అంటే అది కరెక్టా, లేకపోతే మీ ఏజ్ ఏంటండి? కెన్ వి నో యువర్ ఏజ్ ప్లీజ్? 30 years అండి. 30 years ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి 30 years. ఓకే ఓకే. సో ఇప్పుడు దిస్ ఈస్ వీ కాల్ ఇట్ యాజ్ అన్ IVF failure. So 2 times and 2 things what we have to understand, is it an IVF failure or an implantation failure? Okay. As a clinician we will diagnose it. So overall ga picture enti, it's an IVF failure. Kani what is implantation failure? So IVF failure annappudu the number of eggs we got, embryos kuda ready ayinayi, kani grading of the embryos is more important manaki. How the quality of the embryos is. Okay, if we are getting good quality embryos and a good number of embryos, then up till that level IVF is good. Okay. Next comes the implantation. ఇప్పుడు ఎంబ్రియోస్ రెడీ అయ్యి మనం యూట్రస్లో పెట్టాలి. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ అబ్నార్మాలిటీస్ ఇన్ ది యూట్రస్, సో పెట్టిన ఎంబ్రియో ఇంప్లాంట్ అవ్వట్లేదు, సో దేర్ కమ్స్ ది రోల్ ఆఫ్ ఎండోమెట్రియం. సో ఇంప్లాంటేషన్ ఫెయిలియర్. సో వీ హ్యావ్ టు థింక్ వెదర్ ఇట్ ఈస్ అన్ IVF ఫెయిలియర్ ఆర్ అన్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్. సో ఇప్పుడు వీళ్ళకి చెప్పింది ఎంబ్రియోస్ రెడీగా ఉన్నాయి, 2 embryos అవుట్ ఆఫ్ 5 2 embryos వచ్చాయి. సో దేర్ వీ కెన్ వెరీ వెల్ సే దేర్ ఈస్ సమ్ wrong at that level also, because 5 నుంచి 2 రావడం వల్ల ఏదో క్వాలిటీ ఆఫ్ ది ఎగ్ బాగాలేదు, క్వాలిటీ ఆఫ్ ది స్పర్మ్ బాగాలేకపోవడం వల్ల మనకి 5తో 5 రావాల్సినవి 2 వచ్చాయి. సో దేర్ లిటిల్ క్వశ్చన్ కమ్స్ వేర్ ఇట్ ఈస్ అన్ IVF ఫెయిలియర్. Maybe implantation failure, but we cannot tell it just by this. కానీ ఏంటంటే ఎండోమెట్రియం లైనింగ్ బాగుందా, థిక్నెస్ బాగుందా బిఫోర్ ఎంబ్రియో ఇస్ పుట్ అనమాట. సో ఎవ్రీథింగ్ బ్లడ్ ఫ్లోస్ బాగున్నాయా, క్యావిటీ అనేది మంచిగా ఉందా, అది స్పేస్ విత్ ఇన్ ది క్యావిటీ అనమాట. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ గుడ్ అండ్ ఆ రైట్ ప్లేస్లో రైట్ టైంలో పెట్టినప్పుడు దట్ ఇంప్లాంటేషన్ ఈస్ టేకెన్. సెకండ్ పార్ట్ ఈస్ గుడ్. సో ఎంబ్రియోస్ అనేది పాసిబిలిటీ, దిస్ ఈస్ ద రీజన్ దట్ ఎంబ్రియో అనేది బాగా రాలేదు, అండ్ దట్ ఈస్ వై దే హ్యావ్ అడ్వైజ్డ్ ఫర్ ది చేంజింగ్ 1 gamete, either egg or a sperm. So sperm lo kuda with treatment he has recovered. Probably the quality is wrong at the egg level, that is why they have told to change the
గెమెట్. సో డోనర్ కోసం దే హ్యావ్ అడ్వైస్డ్. Yeah. సో మనము రిపోర్ట్స్ చూసాక వీ కెన్ అగైన్ సీ ఇట్ థరోలీ ఇఫ్ ఇట్ ఈస్ అట్ ఐవీఎఫ్ లెవెల్ ఆర్ అన్ ఇంప్లాంటేషన్ లెవెల్ అండ్ అగైన్ టేక్ అ సెకండ్ ఒపీనియన్ ఆన్ దిస్. ఓకే, షూర్. Yeah. అండ్ దీనికి సంబంధించి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి తెలుసుకుందాం మేడం. బట్ Yes. దానికంటే ముందు హెల్త్ అండ్ డాక్టర్ టిల్ హౌ మెనీ ఇయర్స్ ద పేషెంట్స్ కెన్ వెయిట్ ఫర్ ప్రెగ్నెన్సీ, మీన్స్ హౌ డస్ ద డయాగ్నోస్ దట్ దే ఆర్ సఫరింగ్ విత్ ఇన్ఫర్టిలిటీ? యా. సో ఇప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు డెఫినెట్లీ ఇప్పుడు లేట్ మ్యారేజెస్ తర్వాత దే విల్ జస్ట్ కమ్ ఫర్ ఇన్ఫర్టిలిటీ వర్కప్ అనేసి దే కెన్ కమ్. ఇన్ దాట్ వీ విల్ జస్ట్ డూ few blood investigations to the female partner, ఒక scanning, semen analysis to the husband. So in that we'll get a picture like how is it, how is the reserve, how is the uterus and how is the semen. Reserve అనేది good AMH అనేది ఒక blood test ప్రకారంగా if the reserve is good then we can give them a choice. Okay. Can as a clinician we will definitely not say that you can wait, it's up to them, but the choice is given that they have little good reserve, so it's up to them to decide and think over it anamata. ఓకే. అండ్ టైప్స్ విషయానికి వస్తే Yeah. ఫీమేల్ లోను అలానే ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అలాగే మేల్ లోను ఉంటాయి కదా మేడం. సో Yeah. వాటి గురించి యా. సో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీకి బోత్ థింగ్ కామన్ థింగ్ ఇస్ ది స్ట్రెస్ అండ్ ఆల్ దాట్. బేసికల్గా ఫీమేల్స్కి ఇన్ఫర్టిలిటీ మెయిన్ రీజన్స్ ఎట్లా ఉంటాయి అనమాట అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. సో మోస్ట్ కామన్ రీజన్స్ ఏమొచ్చేసి పీసీఓఎస్, థైరాయిడ్, అప్కమింగ్ డయాబెటీస్ అట్ ఎర్లీ ఏజ్ గ్రూప్ అండ్ హైపర్ టెన్షన్ ఇన్ అ లిటిల్ ఎర్లీ ఏజ్ గ్రూప్. వీళ్ళందరికీ కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వాట్ బేసికలీ హ్యాపెన్స్ ఇన్ దిస్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల హెచ్పిఓ యాక్సిస్ అనేది ఉంటుంది అనమాట. దిస్ ఇస్ అ నార్మల్ యాక్సిస్. దీనివల్ల ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది ఇఫ్ దిస్ యాక్సిస్ ఇస్ ఫంక్షనింగ్ రెగ్యులర్లీ. ఒకవేళ దెర్ ఈస్ ఎనీ డిస్ఫంక్షన్ ఆఫ్ దిస్ యాక్సిస్ సో దెర్ ఈస్ హ్యాంపనింగ్ ఆఫ్ ది ఎగ్ రిలీజ్ అవ్వదు, లేదంటే ఎండోమెట్రియం గ్రోత్ ఉండదు దానివల్ల. సో ఎవ్రీథింగ్ సెకండరీ థింగ్స్ యాడ్స్ ఆన్ టు ఇట్ అనమాట. ఓకే. మేల్ ఫ్యాక్టర్స్లో కూడా వచ్చేసి మోస్ట్ ఆఫ్ దిస్ బికాస్ ఆఫ్ స్మోకింగ్, ఆల్కహాల్, స్ట్రెస్లో ప్రొలాంగ్ వర్కింగ్ అవర్స్, సిట్టింగ్ కండిషన్స్ వల్ల దెర్ ఈస్ ఆల్టర్డ్ సెమెన్ అనాలిసిస్ ఫర్ దిస్ పీపుల్ అనమాట. ఓకే. సో డస్ మెడికేషన్ గివ్ అస్ అ రిజల్ట్ అంటే నాట్ మచ్ బట్ డెఫినెట్లీ ఎస్, కొంచెం Okay. వరకు ఇట్ విల్ గివ్ దెమ్ ది రిజల్ట్స్. కానీ వీ కాంట్ జస్ట్ కీప్ వెయిటింగ్ మీ రిజల్ట్స్ బాగా అవుతాయి యూ కెన్ పోస్ట్ పోన్ అనేది కాకుండా ది వర్కప్ ట్రీట్మెంట్ అండ్ ది ట్రీట్మెంట్ టు ది సెమెన్ షుడ్ బి గివెన్ సైమల్టేనియస్లీ అనమాట. ఓకే. సో ఇన్ దాట్ అండ్ అంటే కొన్ని కేసెస్ లో డాక్టర్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వస్తుంది, నార్మల్ డెలివరీ జరుగుతుంది అండ్ దే డిసైడెడ్ టు గివ్ సమ్ డిస్టెన్స్, సో ప్లాన్ చేస్తారు ఒక 4-5 years తర్వాత, అప్పుడు మళ్ళీ కన్సెప్షన్ అవ్వదు. సో వాట్ హ్యాపెన్స్ ఇన్ దిస్ పేషెంట్స్ అన్నప్పుడు ది ఏజ్ ఆఫ్ ది పేషెంట్ ఈస్ గెటింగ్ అడ్వాన్స్డ్ కొంచెం. సో ఇన్ దాట్ వే ది క్వాలిటీ ఆఫ్ ది ఎగ్ అనమాట. So it is not just the number of eggs. We should be thinking about the quality of the eggs. The quality of the eggs is also decreased with age. So వీళ్ళకి దో ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఈజ్ హ్యాపెనింగ్ వెరీ వెల్, రిపీటెడ్ అబార్షన్స్ రావడం వల్లనో లేదంటే ప్రెగ్నెన్సీ రాలేకపోవడం వల్లనో ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ గ్యాప్లో వాళ్ళకి ఏజ్, క్వాలిటీ, ట్యూబ్లో ఏమన్నా ఇన్ఫెక్షన్ వల్ల బ్లాకేజ్ అవ్వడము, లేకపోతే విత్ అడ్వాన్స్ ఏజ్ ఆర్ అడినోమాసిస్ యూట్రస్ అనేది కొంచెం బల్కీగా అవ్వడంలో. సో ఆల్ దిస్ యాడ్స్ ఆన్ టు ఇట్. సో దిస్ ఇస్ సబ్ఫర్టిలిటీ. దో దే ఆర్ ఫర్టైల్, లిటిల్ లెస్ దెన్ దాట్ ఈస్ సబ్ఫర్టిలిటీ. దే కమ్ ఆన్ టు దిస్ గ్రూప్. So does they require treatment? Obviously, because otherwise they should have conceived kada. So little workup and then not very difficult, but we can do it. ఓకే. సేమ్ ట్రీట్మెంట్ వాళ్ళకు కూడా ఉంటుందంటారా? ఐయుఐ, ఐవీఎఫ్ ఇలా స్టార్ట్ Yeah, చేస్తారా? we can లేదంటే- start with the basic treatment based on their AMH profile. How is their egg reserve? How is the quality? Quality అనేది కొంచెం we can know with the blood test. And on that we will see, okay, reserve is good అంటే we can give certain amount of time and timing ఇచ్చేసి we can do it అన్నమాట. Okay. Okay, at the time of ovulation చెప్పేసి we can ask either for IUI or with timed intercourse. If that doesn't work up, definitely they have an open chance for IVF also. It is how much they require it. Yeah. And Yeah. ప్లీజ్ చెప్పండి. ఇది అడ్వాన్స్డ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి రిజర్వ్ అనేది తగ్గిపోద్ది. సో ఇన్ దాట్ కేస్ ఆల్సో IVF will be a better option for them సెకండ్ ప్రెగ్నెన్సీకి కూడా, Okay. based on the reserve. ఓకే.
అండ్ డాక్టర్ చాలా మంది ఏంటంటే కన్సీవ్ అయిన తర్వాత మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి, సో Correct. అవి కూడా మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ Correct. రాకపోవడానికి కారణంగా చెప్పుకోవచ్చా? సో నో, దానికి సెకండ్ ప్రెగ్నెన్సీ రాకపోవడం కాదు, కానీ అబార్షన్ అయినప్పుడు వీ హ్యావ్ టు లుక్ వెరీ సీరియస్లీ వై ఈజ్ ఇట్ హ్యాపెనింగ్, అదొకటి. ఇట్ క్యాన్ బి మెనీ రీజన్స్ అండి. వన్ థింగ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చింది బట్ ది యూట్రస్లో అనామలీస్ ఉన్నాయి. Okay. సంథింగ్ లైక్ సెప్టమ్ అనేది ఉంటుంది మధ్యలో ఒక వాల్ లాగా యూట్రస్ లో, సో అక్కడ వచ్చి అటాచ్ అయింది అనుకో, దట్ విల్ ఆల్సో గివ్స్ అస్ టు అబార్షన్స్. ఓకే, ఎందుకంటే దానికి బ్లడ్ సప్లై అంత నార్మల్ గా ఉండదు. సో అదొక రీజన్. సెకండ్ ఒక రీజన్ ఏంటంటే అడ్వాన్స్డ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి క్వాలిటీ తగ్గిందనేసి అబార్షన్స్ అవుతుంటాయి. సో దట్ ఈస్ నాట్ దాట్ కాంపిటెంట్ టు గో అప్ టిల్ టర్మ్. సో వాళ్ళకి అది దట్ ఈస్ అ క్వాలిటీ. ఇంకోటి ఏంటి, అడ్వాన్స్డ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అగైన్ వాట్ ఈస్ కమింగ్ ఇన్ టు ది పిక్చర్ ఇస్ aneuploidy. Large number of chromosomal anomalies are coming into picture. Yes. So if the fetus is again not compatible for the survival, again it gets aborted. So exactly we have to know abortions, either it's happening after the heartbeat has come or it's much prior to that, or just a sac ostadi blighted anesi, whether it's happening at that level. So this has to be interpreted in different levels anamata. ఓకే, దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్. Correct. రైట్, వీ హావ్ అ కాలర్ మేడం. మోహన్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి మోహన్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. యా చెప్పండి. మేడం నాకు మ్యారేజ్ 1 year అవుతుంది మేడం. ఓకే, అయితే మా వైఫ్ కి బాడీ మొత్తం హీట్ అవుతుంది మేడం. దానివల్ల ఏమైనా ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అవుతుందా కాదా అని కనుక్కుంటున్నాను. ఏజ్ మోహన్ గారు, మీ ఏజ్, మీ వైఫ్ ఏజ్ చెప్పగలరా? నా ఏజ్ వచ్చేసి 28 మేడం. మా వైఫ్ ఏజ్ వచ్చేసి 20 మేడం. okay. 20. So per se, the heat, cold, all that is just told by the couples anamata, but we don't encounter as such avanni entandi. This is nothing a reason. Ido oka reason anedi manam eme pin point chesi cheppalemu. Just having a regular healthy habits, walking, exercises and drinking lot of water andi. Yeah. So all that, and if her cycles are regular, definitely she has to conceive, choosy, then they can come up. వెల్కమ్ బ్యాక్ టు హెలో డాక్టర్. అండ్ డాక్టర్, జనరల్ గా ఈ కేసెస్ తో బాధపడే వాళ్ళు ఏంటంటే ఎక్కువగా డిప్రెషన్ లోకి వెళ్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి 49 ఒక స్పెషల్ గా ఒక ట్రీట్మెంట్ లైక్ వాళ్ళని డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. సో దాని ప్రకారంగా ఎలాంటి కేర్ తీసుకుంటారు? సో బేసికల్ గా వీళ్ళకి అవసరం అయ్యేది కౌన్సిలింగ్ అండి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ హెల్త్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ కాకుండా వాళ్ళకి చాలా ఫైనాన్షియల్ స్ట్రెస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దాంతోపాటు వాళ్ళకి రిజల్ట్స్ రాకపోతే దే విల్ గో ఇన్ టు అదర్ సూసైడల్ టెండెన్సీస్ ఎక్కువ వస్తాయి. సో మేము ఏంటంటే వీ గివ్ దెమ్ యాంపుల్ టైమ్ అండ్ so that we counsel them. So these are variety of options open chesesi we'll tell them, so this is not just an option, you have another option to you. So this is the economic wise also we are doing in a very big way అండి, because చాలా తక్కువ other and with advanced equipments తో కూడా, with advanced ICSI and rec gonadotropins, so మనకి రిజల్ట్స్ ఎక్కడ ట్రీట్మెంట్ కాంప్రమైజ్ అవ్వకుండా వీఆర్ గివింగ్ ది బెస్ట్ ట్రీట్మెంట్ విత్ ది లోయెస్ట్ ప్రైస్. సో ఆ పరంగా ది రిజల్ట్స్ ఆర్ నాట్ కాంప్రమైజ్, డెఫినెట్లీ వాళ్ళకు కొంచెం ఆ పరంగా వీఆర్ ఏబుల్ టు హెల్ప్ దెమ్. And counseling, definitely we will give them ample time. We will call them at the particular time where we have less number of people, so we'll give double the time than the other people, so వీళ్ళని కొంచెం కేర్ గా చూసుకుంటాము. ఓకే, సో ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించిన స్పెషల్ ప్రికాషన్స్ వాళ్ళు మెయింటైన్ చేయాలంటారా మేడం? పర్సే వన్స్ కన్సీవ్ అయిపోయాక ఇట్ ఈస్ యాజ్ ఈక్వల్ టు న్యాచురల్ ప్రెగ్నెన్సీ యూ కెన్ కన్సిడర్ అండి. ఒక్కటి ఏంటంటే యూ నీడ్ రిపీటెడ్ ఫాలోఅప్స్ ఇనీషియల్ గా అప్ టిల్ ఫస్ట్ 3 months. దాని తర్వాత ది ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్ టు జనరల్ pregnancy which has conceived naturally, but other than that no extra care, no bed rest. కొంతమంది జాబ్ మానేసి దే సిట్ అట్ హోమ్. దీని అన్నిటికీ కారణం అగైన్ దే బికమ్ ఒబేస్, లావ్ వచ్చేస్తారు ప్రెగ్నెన్సీలో, అండ్ మళ్ళీ దాని రిలేటెడ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అవన్నీ ఎక్కువ వస్తాయి తప్పితే బెటర్ దే కెన్ హ్యావ్ అ రెగ్యులర్ లైఫ్. దట్ ఈస్ మోర్ దో ఇట్స్ ప్రెషియస్. ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈస్ వెరీ ప్రెషియస్, వీ అండర్స్టాండ్, కానీ వీ షుడ్ నాట్ కాంప్లికేట్
ఇనిషియేటెడ్ మళ్ళీ వేరే వచ్చి యాడ్ చేయకుండా చూసుకోవడం బెటర్. సో నో ఎక్స్ట్రా బెడ్ రెస్ట్ రిక్వైర్డ్, నో ఎక్స్ట్రా డైట్ రిక్వైర్డ్, ఎవ్రీథింగ్ కెన్ బి యాజ్ జనరల్ యాజ్ దట్. ఓకే, ఏజ్ విషయానికి వస్తే అడ్వాన్స్డ్ ఏజ్ లో కనుక వాళ్ళు ఇలా IVF కి వెళ్ళాలి అనుకుంటే ఆ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అంటారండి? ఇట్స్ సేమ్ అగైన్ లైక్ జనరల్ కండిషన్ లైక్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అబౌవ్ 35 years కి వాళ్ళకి కొంచెం ప్లసెంటల్ ప్రాబ్లమ్స్ ఆర్ హైపర్ టెన్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ ఆర్ డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ ఎట్లా ఉంటుందో సేమ్ దిస్ ఆల్సో యాక్ట్స్ ఆన్ టు దిస్ IVF కన్సెప్షన్స్ ఆల్సో. So we the same thing, we prophylactical ga we put certain other medications, so ecosprin and clexane and we advise them so that the risk of chances will be less. ఓకే, అండ్ చాలా డిసీజెస్ ఎలా అయితే జెనెటికల్ గా ఇన్హెరిట్ అవుతూ వస్తుంటాయో అలానే ఇన్ఫర్టిలిటీని కూడా మనం జెనెటికల్ గా ఇన్హెరిట్ అయింది అనుకోవచ్చు. So no, we cannot say that because the science is much we have to read on it. It's not like that. Enduku we cannot ante because some recent studies have showed that PCO is coming like that, and a mother being a PCO, it is coming to the fetus. The reason behind enduku ante mother annappudu she'll have so much of hyperandrogens anamata when she is a PCO. So aa environment appudu egg kuda ade environment lo perugutundi kabatti the chance that that atmosphere is created in that egg also, that again the chances for the next offspring is little higher. Okay. So we cannot pinpoint and say this is the only reason, but definitely మీరు చెప్పినట్లు ఇంతకు ముందు అట్లా చాలా రీజన్స్ రైట్ environmental changes and it can be there. రైట్ థ్యాంక్ యూ డాక్టర్ రాగిణి గారు ఈరోజు స్టూడియోకి వచ్చి వ్యూవర్స్ కు ఎన్నో డౌట్స్ ని క్లారిఫై చేశారు, అలాగే ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఎంత అవేర్నెస్ కల్పించారు. థ్యాంక్ యూ డాక్టర్. Thank you so much.